మేస్త్రి రావాలి సరిపోతుందన్నా
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతో చరిత్ర కలిగినటువంటి రామలింగేశ్వర స్వామి ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? ఇది పురాతనమైనటువంటి కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయము. పవిత్రమైనటువంటి శివాలయంలో ఒక చరిత్ర కూడా ఉంది. దీనికి నేను గత 4-5 సంవత్సరాల క్రితమే తమిళనాడు నుంచి పంచలోహాలతో ఉత్సవ విగ్రహాలను కూడా ఈ దేవాలయానికి నేను అందించడం జరిగింది. ఈ దేవాలయానికి ప్రభుత్వ పరంగా కూడా నిధులు కేటాయించి ఈరోజు రామాలయము, విఘ్నేశ్వర స్వామి ధ్వజస్తంభము ప్రతిష్ట కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉంది. అయితే ఈ దేవాలయానికి చుట్టుపక్కల గ్రామాలు అనేక మంది, వేలాది మంది కూడా తరలి వస్తుంటారు. ఈ దేవాలయానికి కూడా ఇంకా చాలా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దీన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో నా వంతు బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తా. ఈ దేవాలయంకు మరి ఆ శివుని ఆశీస్సులు, రామలింగేశ్వరుని స్వామి ఆశీస్సులు ఈ ప్రాంతంపై కలిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రజలు, సింగరేణి కార్మికులు కానీ, జెన్కో కార్మికులు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ దేవాలయానికి అన్ని రకాలుగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయాల అభివృద్ధికి మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు కోటగుళ్ళు కానీ, రెడ్డిగుడి కానీ, నాపాక టెంపుల్ కానీ, అదేవిధంగా పాండవుల గుట్ట కానీ, బుగులోని వెంకటేశ్వర స్వామి కానీ, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఇవి వెనుకట వేలాది సంవత్సరాల కింద ఉన్నటువంటి దేవాలయాలు. బ్రిటిష్ వాళ్ళు కోటగుళ్లను, రెడ్డిగుళ్లను కూలగొట్టారు. నాపాక టెంపుల్ను కూడా శిథిలావస్థ చేశారు. ఇలాంటి దేవాలయాలను పునరుద్ధరణ చేసి ఈ దేవాలయాలకు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి సుమారు 14 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరిగింది. బుగులోని వెంకటేశ్వర స్వామి మరి ఆలయం కూడా వేల సంవత్సరాల కింద వెలిసినటువంటి దేవాలయం. ఈ ప్రాంత ఆరాధ్య దైవం. వానికి కూడా 150 లక్షలతో మెట్ల వెడల్పు కూడా తెచ్చాం. రోడ్లకు కూడా 6 కోట్ల రూపాయలు నిధులు తెచ్చాం. పాండవుల గుట్టకు కూడా 50 లక్షలు అదేవిధంగా టూరిజం కొరకు తెచ్చాం. అదేవిధంగా మైలారము గుహలకు కూడా ఒక 50 లక్షలు ఇచ్చాం. కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం కూడా ఒక టూరిజం కొరకు, అదేవిధంగా ఈరోజు దానికి కూడా ఒక 10 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. కోటగుళ్ళ 2 కోట్లు తెచ్చాం. దేవాలయాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎవరిని కదిలించినా కూడా గ్రామస్తులు చెప్తున్నారు, ఎన్నో ఏళ్ల కళ ఎంతో మంది వచ్చారు కానీ నెరవేరలేదు, ఇప్పుడు నెరవేరుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ ప్రజల సంతోషాన్ని? ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యునిగా మంచి మెజారిటీతో గెలిపించారు కనుక వెనుకట కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయాలను కూడా పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా తీసుకుంటాం, అభివృద్ధి చేస్తాం. మొత్తానికి ఇది ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఆలయాలకు సంబంధించి మన భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేలా కూడా తన పాత్ర ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అయితే చెప్తున్నారు.